కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. చేతబడి పెట్టిన చిచ్చుతో ముగ్గురు పిల్లలతో తన భర్తకి దూరమైపోయిన ఒక భార్య కన్నీటి వ్యాధ ఈ రోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు లక్ష్మి. లక్ష్మికి వేణుగోపాల్తో పెళ్ళై 12 ఏళ్లయింది. లక్ష్మీ వేణుగోపాల్ దంపతులకు ముగ్గురు సంతానం. పెళ్లైన 5 ఏళ్ల దాకా పద్ధతిగానే కాపురం చేసిన వేణుగోపాల్ కూతురు పుట్టిన తరువాత పేకాట, తాగుడు, అక్రమ సంబంధాలు వంటి వ్యసనాలకు అలవాటుపడ్డాడు. విషయం తెలుసుకొని లక్ష్మి వేణుగోపాల్ను నిలదీసేసరికి వేణుగోపాల్ తాగి లక్ష్మిని హింసించడం మొదలుపెట్టాడు. భర్త హింసను తట్టుకోలేక కొడుకు పుట్టిన తరువాత నిద్ర చేయడానికి పుట్టింటికి వెళ్లిన లక్ష్మి తిరిగి కాపురానికి వెళ్లలేదు. ఆరోగ్యం క్షీణించిపోయిన తనను తన తల్లి భూతవైద్యుడి దగ్గరకు తీసుకొని వెళ్లడంతో తనకు మామగారే చేతబడి చేయించారు అని, అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీ తన భర్తకు కూడా చేతబడి చేయించింది అని తెలుసుకున్నాను అంటోంది. అక్రమ సంబంధం పెట్టుకుని తనతో పాటు ముగ్గురు పిల్లల జీవితాన్ని అగాధంలోకి నెట్టేసిన భర్త నుండి న్యాయం కల్పించమంటూ లక్ష్మి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. లక్ష్మి తన అమ్మమ్మతో ఇక్కడికొచ్చింది. లక్ష్మి, నీ పిల్లలతో ముందు మాట్లాడదామా? నీ పేరేంటి? మౌనిత. స్కూల్కి వెళ్తున్నావా? నీ పేరేంటి? మీరు ముగ్గురు అక్కడ వెళ్ళి కూర్చోండి, అమ్మతో మాట్లాడతానే. తమ్ముడిని తీసుకెళ్ళి. ఓ చెప్పు లక్ష్మి, ఏంటి నీ ప్రాబ్లం? అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి 3 years నుంచి ఉంటున్నాను. మీ అమ్మ ఇంట్లో? అంత ముందుకు మరి బాబు పుట్టే వరకు బాగానే ఉన్నాడు. మ్యారేజ్ అయినాక. మీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? 12 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పటికి బాబు మ్యారేజ్ అయిన 3 yearsకి పెద్ద బాబు పుట్టాడు. ఆయన పుట్టిన 2 సంవత్సరాల దాకా బాగానే ఉన్నాడు. ఇక తర్వాత అన్నిటికీ అలవాటు అయిపోయాడు. తాగుడు, పేకాట. ఇక తర్వాత మరి ఆమెతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నారు. వేరే ఆమెతోటి ఇక సంబంధం పెట్టుకున్న కాడి నుంచి ఇక అంటే సీక్రెట్ గా పెట్టేస్తున్నారు. మా పాప ఇక పాప పుట్టినప్పని పాపని ప్రెగ్నెంట్ అప్పుడు ఇక తర్వాత ఇక ఆయన దగ్గర ఒకసారి ప్యాకెట్ చూసాను. ఇక అప్పటి నుంచి కొంచెం గమనిస్తూ ఉంటే ఇక అప్పుడప్పుడు ఇక కొంచెం డిఫరెంట్ మారిపోతున్నాడు అంతా. ఇక మారిపోతున్నాడు. ఇక అడుగుతుంటే నేనేం తిరగట్లేదు, చెయ్యట్లేదు, అది ఇదని అట్లా కప్పబుచ్చుకొస్తున్నాడు. ఇక రాత్రుల్లో కూడా సరిగ్గా ఎప్పుడు 6 o'clock అయిపోతుంది పని. రాత్రి నైట్ 9, 10, 11కి అట్లాగా వస్తాడు. ఇక తిరుగుళ్ళు అన్ని తిరిగేసి పట్టించుకోవట్లేదు. ఇక అయినా సరే ఇక తర్వాత ఇక పాప పుట్టింది. మళ్ళీ పాప పుట్టిన తర్వాత ఇక కొన్ని రోజులు అడుగుతూనే 2 times పోలీస్ కంప్లీట్ చేశాను. అయినా ఏం మారలేదు. అట్లానే మళ్ళా చిన్న బాబు పుట్టాడు. మళ్ళా ఒకసారి ఏవేవో ఇప్పుడు మా మామ లేదు, చనిపోయాడు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒకసారి తీసుకుపోయిన తర్వాత ఏవో చెట్ల మందులు కలిపి పెట్టేశారు అనమాట. ఒకసారి చికెన్లో చేస్తాడు మా మామ, ఒకసారి పప్పుచారులో చేస్తారు. ఇట్లా ఎందుకు చేశారు, ఇదేంటిదా అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకున్నాం, మా హస్బెండ్ అను మా అమ్మ.
ఇక ఫుల్ 2 days పనికి వెళ్ళాడంటే ఆ పైసలు తెచ్చుకోవడము, ఫుల్గా తాగటము, కొట్టడము, తిట్టడము, అడ్డమైన బూతులు తిట్టడము, నిన్ను చంపి పాడేసినా కానీ నీకు దిక్కవరు, నీ అమ్మ ఏమి చేయలేదు, నీ బాబు ఏమి చేయలేడు అని కొట్టడము, తిట్టడము. ఒకసారి మా అమ్మ వచ్చి చూసిపోతున్నాం, నీ అమ్మ ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది అని కొట్టి ఎలగొట్టడము, తలుపులు వేసుకోవడము. అట్లా మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇతను చేశాడు. వాళ్ళ ఫాదర్ ఎట్లా చేశాడో మళ్ళీ అట్లాగే చెట్ల మందులు మళ్ళీ ఇతను చేశాడు మళ్ళీ రెండోసారి. ఇప్పుడు మీ మామగారు ఉన్నారా? లేరు, మొన్న ఎండాకాలంలో చనిపోయారు. మీ అత్తమ్మ లేదా? అత్త లేదు, మొదట ఆమె లేదు, ఎప్పుడో వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడో చనిపోలేదు. అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉన్నారా? ఒక తమ్ముడు ఉన్నారు, మ్యారేజ్ కున్నాడు, వాళ్ళ అక్కుంది, ఆమె పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి మాకు ఏ రోజు ఒక బట్ట నాకు ఏ తీయలేదు, పిల్లలకు కూడా కనీసం ఆ పిల్లలకు కూడా ఒక్కొక్క జత బట్టలు కూడా కొనలేదు. మీరు చెప్పండి. మూడో బాబు పుట్టినాక మళ్ళీ 5వ నెలను పంపించాం మేడం. పంపించినాక ఒకరోజు ఆమె ఆపరేషన్ అయిన మనిషి కదా, ఇంకా రేత్రి పూట ఇక పండే కాడ ఒకరోజు నేను కూడా చూసి వద్దామని వెళ్ళాను. ఆ అమ్మాయి ఉండలేదని, నువ్వెందుకు బయట పండుకుంటున్నావు, నువ్వు వచ్చి పండుకోరా లోపల అని అంటాడు. అట్లాంటి బూత్ మాటలు అంటాడు మేడం. ఎప్పుడు తాగుడు తిరుగుడు పేకాట. మళ్ళీ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు వచ్చి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, మీకేంది చాకులేసి చింపుతాను అన్నాను. అప్పుడు ఈ పచ్చి బాలంత మేడం 5 నెలల పిల్లాడు. అయితే రూమ్లో వీళ్ళని వదిలిపెట్టేసి వారం అంతా అక్కడే పని చేస్తున్నానని పోయి అక్కడే ఆమెతోటి గడిపేసి ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి ఇక కొట్టడం తిట్టడం. అలా కాదండి, ఇంకొక అమ్మాయి ఉంది అంటున్నారు కదా, ఆ అమ్మాయి ఉంది, మీరు చూసారా? ఉంది మేడం, గ్యారెంటీగా ఉంది, తీసుకురాకుండా వచ్చాడు. ఉంది పనికాడ ఆయన చేతి కిందకు వచ్చే మనిషి. ఆమె చేతి కిందకు వచ్చేది, దానికి భర్త లేడు, దానికి 12 ఏళ్ల పిల్ల కూడా ఉంది. మాకు అన్ని ఆధారాలు. పాపకి ఎట్లా ముందు ఈ మంత్రాలు చేస్తే ఎందుకు వాళ్ళ ఇట్లా పెట్టారని హాస్పిటల్కి వెళ్తే తగ్గేవి కాదు, ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడని దర్గా కాడికి అక్కడ ఇక్కడ తిరిగితే మేడం ఒక ఆడ ఆమె గురించి ఈమెకి మందులు పెట్టి మంత్రాలు చేశారు. ఆయనకి కూడా తలకు పెట్టింది, ఆమె అంట తిరిగేటట్టు తిప్పుకునేటట్టు ఆయనకి కూడా తలకు పెట్టింది చెట్ల మందు. దానివల్ల ఈమెకి ఇట్లా చేశారని చెప్తే అవి కక్కబోపించాం మేడం. తండ్రే పెట్టాడు ఆయనకు కూడా, ఈమెకి ఇద్దరికి చూపించాను, ఒక మాలక చూపించి మళ్ళీ పంపిస్తే ఆయన మళ్ళీ ఈమెకి పెట్టాడు, మళ్ళీ అన్నంలో కలిపి. మా మామ కూడా ఏం మంచోడు కాదు మేడం. పెళ్ళైనప్పటి నుంచి ఆడామ కంటే కూడా ఎక్కువ పెత్తనం చెలాయించేవాడు, అసలు నన్ను గెలవనిచ్చేవాడే కాదు అసలు ఇంట్లో. కొడుకు చేసిన తప్పు కప్పిపుచ్చటానికి ఈమె గమ్మున ఉండేటట్టు చేసి పెట్టాడు మేడం. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఈయన చేస్తాడు అట్లా వినకుండా అట్లా తిరుగుతున్నాడని ఇంక ఈమె గమ్మున కుక్క లెక్కబడి ఉండేటట్టు అని అట్లా చేసి పెట్టాడు. మరి ఇప్పుడు 3 ఏళ్ళు వెళ్ళిపోయి 4వ ఏడు జరుగుతుంది. మళ్ళీ ఈమె అంట పండకపోతే నేను ఆమెను ఉంచుకున్నానా అని మా ఇంట్లో కూర్చొని చెప్పాడు. నాన్న చనిపోయాడు మేడం. మొన్న చనిపోయినాక వీళ్ళ పెద్దమ్మ ఏమనేది, ఆయన చనిపోతే మాకు సావుకి కబురు పంపారు మేడం. ఈ పిల్లల్ని తల్లిని తీసుకొని వెళ్ళినాక సావు అయిపోయింది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతోటి చెప్పాడు. నా భార్య సంగతి కూడా మాట్లాడండి అంటేను మరి 3 ఏళ్ళ నాడు ఈ మందులు పెట్టి మంత్రాలు చేసి వదిలిపెట్టారు. సచ్చిందా బతికిందా చూడలేదు. ఇవాళ ఉండమంటే ఎట్లా ఉండాలి, మరి ఏమి తప్పు చూసి నువ్వు పిల్లని ఎలగొట్టావు అని చెప్పి మేము అడిగి కొంచెం తగాదైంది. వాళ్ళ మా అల్లుడు వాళ్ళ పెదనాన్న కోడళ్ళు కొడుకులు వాళ్ళు 10 మంది, నేను ఒక్కదాన్ని మేడం. ఇంకా అందరూ ఎగబడ్డారు నా మీదకి. ఎగబడి ఇంకా గొడవ అయింది. గొడవ అయినాక వాళ్ళ మా అల్లుడు వాళ్ళ పెద్దమ్మ అడిగింది, దాన్ని తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు. నేనంట విడాకులు ఇచ్చేయాలన్నా. ఏం విడాకులు ఇయ్యి, నేను పెళ్లి చేశాను విడాకులు ఇయ్యి అని వాళ్ళ పెద్దమ్మ అన్నది. ఏంటంటే అవసరానికి వాడుకుంటున్నాడు, వెళ్ళి పొద్దున పోతే సాయంత్రం వస్తాడు. ఇంటి దగ్గరేమో పని అని బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గరేమో. ఇప్పుడు ఏం కావాలి నీకు? మరి నాకు నా పిల్లలకి న్యాయం కావాలి. ఇప్పుడు మా ఎన్ని రోజులు అయింది?
3 years నుంచి 3 years నీకు నీ భర్త కావాలి, న్యాయం కావాలంటే 3 సంవత్సరాల్లో ఆయన వద్దు అంటే కూడా నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి చూడాల్సింది కదా, ఎందుకు చూడలేదు? ఆయన వస్తే కదా మేడం, ఇంకా అలా ఏ నమ్మకం కాదమ్మా, ఆయన ఉన్న చోట పెట్టుకోవాలి? నీకు తెలుసు కదా. ఎట్లా వెళ్ళాలి చెప్పండి మీరు? 2 years 2 సార్లు అట్లా చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన దానికి ఇప్పటికి కూడా 3 years నుంచి అలా నేను కాదు, ఎంత నీకు నీ భర్త ఇదవుతున్నా కావాలంటే 10 సార్లు వెళ్ళాల్సింది. ఈ 2 సారి 3 సారి కాదమ్మా. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ అమ్మ కోపం పెట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి వస్తుంది కదా, అలాగే ఉండేస్తుందా? మాటలు కొట్టుడో తిట్టుడో అయితే మేడం వెళ్ళొచ్చు. ఏ నమ్మకం పెట్టుకొని పోవాలి మేడం? 2 సార్లు ఇట్లా చేసేస్తున్నాడు. ఇప్పుడు మేడం 2వ సారి చేస్తే ఇప్పుడు 3 years నుంచి అవి పోక ఎంత ఇది అవుతుందో నాకు తెలుస్తుంది. ఏమవుతుంది ఇప్పుడు? ఆ చెట్ల మందులు సరిగ్గా పోక అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లానే ఇదే అయిపోతున్నా. రోజు రోజుకి చేస్తానో బతుకుతానో తెలియదు నాకు. ఇగో మేడం పక్క పోపించిన ఇగో ఇంకా ఉన్నాయి మేడం కడుపులోను. ఏంటది? ఇవే కూరల పువ్వులు కలిపెట్టినవి. అదేంట వాళ్ళకి ఎక్కడ దొరికినాయి ఏమో తండ్రి కొడుకులకి ఎక్కడ దొరికినాయనమ్మా. ఈ తెచ్చి పువ్వుల కూరలు కలిపెడితే మనిషి మొత్తం ఈక అయిపోయి మొత్తం బక్కగా అయిపోయింది. ఏందని మేము కనుక్కోలేదు. పక్కింటి ఆవిడ ఏందా పాప అట్ట అయిపోతుందంటే అప్పుడు మందు కక్కిచ్చే కాడికి వాళ్ళ కాడికి తీసుకెళ్తే నాటు వైద్యుల కాడికి ఇంకా ఇగో కడుపులో ఉండే మనిషి వీక్ ఇప్పుడు ఏడుకు వచ్చినా కూడా మన బాబోళ్ళు టాబ్లెట్ ఇచ్చారు, వాంతులు అవుతుంది అంటే. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ఇంకొక అమ్మాయిని? మరి వేరే సీక్రెట్ అమ్మాయిని? గా పెట్టాడు. పెళ్లి చేసుకుందో తెలవదు మేడం. సరే ఇప్పుడు ఏం చేద్దాం? అది అక్కడ ఉంటే మేడం అతని మీద మాకు నమ్మకం లేదు. అతన్ని నమ్మి అక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు. మేము ఉండే దగ్గర వచ్చి కష్టం చేసుకొని బ్రతకాలి మరి. లక్ష్మి, మీ ఆయన రాని, ఆయన ఏం చెప్తాం ముందు అడుగుదాం, దాని తర్వాత మనం డిసైడ్ చేద్దాం, సరేనా? మేడం. స్థలం కూడా పిల్లల పేరు మీద రాయాలి, ఇప్పుడు వచ్చి బతకాలి. మీ ఆయన పేరేంటి? వేణుగోపాల్. వేణుగోపాల్ రండి. చెప్పండి వేణుగోపాల్, నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏం లేదమ్మా. ఆమె పెళ్లి చూపులు కానీ నా నిద్ర చేయించడానికని ఆమె తీసుకొని పోయింది పిల్లోడిని, చిన్నపిల్లోడిని, చిన్న కొడుకుని తీసుకొని పోయిన తర్వాత ఏం జరిగింది? మందులు పెట్టారు, అది పెట్టారు, ఇవి పెట్టారు అని చెప్పి ఏమో స్టోరీ అలాగొచ్చింది. మళ్ళీ నాకు మందు పెట్టింది ఏమే, మళ్ళీ నాకు గప్పిచ్చిపోయింది కూడా ఏమే, చివరికి గప్పిచ్చింది కూడా ఏమే. మళ్ళీ సరే మా అయ్యి పెట్టాడు అనుకో, ఇప్పుడు మా నాన్న లేడు కదా, ఉందే ఒక్కడు మా తమ్ముడు, ఇంకా ఊరున్నారు నీకు అడ్డం. మీ తమ్ముడిని ఎందుకు తీసుకురాలేదు? లేదు, వాడికి యాక్సిడెంట్ అయిందమ్మా. ఎప్పుడు? మొన్న దగ్గర నెల అవుతుంది. ఎక్కడ యాక్సిడెంట్ అయింది? ఇక్కడ మన పటాన్ చెరువు దగ్గర. అవునా? ఏం నువ్వు తాగుతావా? లేదు, నేను కూడా పడ్డానమ్మా కింద. నువ్వు నేను కూడా కింద పడ్డాను, టాబ్లెట్ వేసుకున్నాను. నువ్వేం పని చేస్తావు? మేస్త్రి పని చేస్తాను. మేస్త్రి పని చేస్తావు. నీ మేస్త్రి పని చేసి నీకు ఒకరు వచ్చి అప్పు చెప్తారు, ఈ ఇల్లు బాగా కట్టు అని. అప్పుడు కట్టమని చెప్తే నువ్వేం చేస్తావు? బాగానే కదా ఫౌండేషన్ వేస్తావు, మరి చేయాలి కదమ్మా. బాగా చేయాలి కదా. అలాగే కదా నీ భార్య నమ్ముకునే కదా వచ్చింది. మరి నిన్ను నమ్ముకునే కదా 3 పిల్లలు ఉన్నారు. మరి ఎందుకు వదిలేసావు? నేను ఎందుకు వదిలేసేదమ్మా? వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు కదా, సరే. వాళ్ళు చెప్పినట్టు నేను పోయి ఆడున్నా. నువ్వు రావద్దని చెప్పావు కదా, మా ఇంటికి రావద్దని చెప్పావు. పెద్ద మనుషులు చెప్పారు, అందరు చెప్పారు, ఆడున్నామన్నారు నన్ను. సరే ఆడున్నా. ఎందుకు వచ్చావు? 2 నెలలు ఉన్నానమ్మా, 2 నెలలు ఉన్నా. ఆ రోజు పెద్ద మనుషులు చెప్పిన రోజు నువ్వు రావద్దని చెప్పారు కదా, నీకు కూడా చెప్పారు కదా, మరి ఎందుకు వస్తున్నావు నువ్వు మా ఇంటి కాడికి? ఎవరు వస్తున్నారు? వాళ్ళమ్మ. నీ అత్తమ్మ, వాళ్ళ అమ్మ కదా, మీ అత్తమ్మ చూడ్డానికి, నిన్ను చూడ్డానికి, వాళ్ళ కూతురుని చూడ్డానికి, పిల్లల్ని చూడ్డానికి వస్తారు. దేనికి వస్తారు బాబు చెప్పు? 10 మంది. ఒక బంధువులు ఉంటే ఎందుకు వస్తారు చెప్పు ఇంటికి? సరే, మా నాన్న నేను వదిలిపెట్టుకొని వచ్చా కదా. మా నాన్న కూడా మీ నాన్నని తీసుకురావాల్సింది. ఎందుకు తీసుకురావద్దని చెప్పారా? మా నాన్న నేను వదిలిపెట్టుకొని నీ దగ్గర ఉన్నా కదా 10 మంది చెప్పినట్టు, అవునా కదా? నువ్వు కూతురు ఒక్క 4 రోజులు వదిలిపెడితే ఏమైంది? సరే అది వదిలే. ఎన్ని రోజులు ఉన్నాడు? ఎప్పుడు ఉన్నావు? అది 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. 2 సంవత్సరం అయింది. దాని తర్వాత మీ భార్య నువ్వు చూడలేదు? పోతే కళ్ళల్లో కారం వేసి కొట్టారు, తలకాయ బాగా కొట్టారు, 2 సార్లు పిఎస్కి పెట్టారు. సరే, దాని తర్వాత ఇంకొకటి నేను అడగాలి నీకు వేణుగోపాల్. నీకెవరో అమ్మాయి ఫ్రెండ్ ఉంటా కదా, ఎవరు? ఏమీ లేదమ్మా, అట్టాడిది ఏమీ లేదు. కావాలంటే బస్తీలోకి వచ్చి మొత్తం అన్ని కనుక్కోండి.
ఓం దండ కాడికి వస్తే నీ దగ్గర పని చేసే అమ్మాయినే పెట్టుకుందా అంట కదా? లేదమ్మా, అట్టాడిదేమీ లేదమ్మా. ఏమి లేదా? అట్టాడిదేమీ. సరే ఆ అమ్మాయి ఎందుకు ఇంత వీక్ అయిపోయింది చెప్పు? ఆమెకే తెలియాలమ్మా. ఆమెకే తెలియాలి. నువ్వే మందు పెట్టావంటున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు కదా. నువ్వే పెట్టావంటే నాకు అదే అర్థం కావట్లేదు అని నన్ను అడుగుతావు వెంటయ్యా? నాకు తెలియదమ్మా అసలు మందు పెట్టింది విశేషం కూడా నాకు తెలీదు. మా నాన్న పెట్టాడు అన్నాడు. సరే ఇప్పుడు నాన్న లేడు కదా, ఇప్పుడు ఎవరున్నారు? తమ్ముడు ఒక్కడే కదా, నేను తమ్ముడు ఒక్కడే గురించి ఏం మాట్లాడలేదు అమ్మాయి. ఒక మాట కూడా మీ తమ్ముడు గురించి మాట్లాడలేదు, మీ అక్క గురించి మాట్లాడలేదు, మరి వాళ్ళ గురించి ఏమనలేదు. సరే నానైతే ఉన్నాడా? నాన్న కూడా చచ్చిపోయాడు కదా. ఇప్పుడు నీ బాధ తట్టుకోలేక ఆయన చచ్చిపోయాడు. నా బాధ కాదు, పిల్లల మీద ప్రేమ ఎక్కువ అయ్యి పోతే కూడా చూడకుండా పంపిస్తున్నారు వాళ్ళు. అడుగు కావాలండి. ఇడిపించుకొని పోయినాక 2 సార్లు వచ్చాడు మేడం వాళ్ళ నాన్న. మరి వాడు దారి తప్పి తిరుగుతున్నాడు, దానితో తిరుగుతున్నాడు. వాడికి బాగిలేనాడికి నువ్వు చూపియాలి. వాడికి చూపించి కాపురం చక్క పెట్టాల్సింది పోయి, నా బిడ్డకి ఎందుకు పెట్టావు మందులు, నా బిడ్డకి ఎందుకు మంత్రాలు చేసావు అని మా తోడుకోళ్ళ మేమందరం అడిగితే మా ఇంటికి వచ్చినప్పుడు, ఇక నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు అని చెప్పి నా మాట వినటం లేదు. వాడు బిడ్డలను చూసుకుంటే కడుపు నిండిపోయింది, నా మాట వినటం లేదు, నేనేం చేసేదని చెప్పాడు నా తోడుకోళ్ళకి చెప్పాడు. 2 సార్లు వచ్చాడు మేడం. ఇంకా రాలే ఇంకా నాయన మళ్ళీ తర్వాత ఎందుకు రాలేదు? పెళ్ళం కావాల్సి ఎందుకు రాలేదు? ఎన్నిసార్లు పోయినాక నువ్వు ఎన్నిసార్లు వచ్చినప్పుడల్లా కళ్ళలో కారం పొడి వేసుకుని వెళ్ళేటప్పుడంతా తాగేసి వెళ్ళేవాడు. కొట్టినప్పుడే కదా తాగేసి మేడం. బయట మాకు కాంపౌండ్ వాల్ లేదు, ఓన్లీ బ్రిక్స్ తోటి కాంపౌండ్ వాళ్ళు కట్టారు. అయితే ఆ బ్రిక్స్ తీసుకొని నువ్వు దమ్ముంటే బయటకు రారా చూసుకున్నాం, నువ్వు దమ్ముంటే బయటకు రారా చూసుకున్నాం అని ఆ బ్రిక్స్ లేపుతున్నాడు. అందుకని వీళ్ళు నువ్వు బయటికి రాడా కాదు, బయటికి రాడు నేను అనలా. ఆ మాట ఒక్క మొక్క కూడా అనలా. నేను ఒక్క మొక్క అనలా. నువ్వు రాయే నువ్వు రాయే అని అన్నా నేను. నువ్వు రాయే మన కావాలంటే ఆటో పట్టుకొని వెళ్ళిపోదాం మన ఇంటికి. మనం అసలు ఆ మాట రానే రాలేదు మేడం. వచ్చినట్టు బూతులే వస్తున్నాయి మాటకి మామనేమో చూసుకుందాం రాని కాయలతో. మందు టాపిక్ ఏంటండి? ఆయన మందు టాపిక్ నువ్వు చెప్పు. ఏంటి ఆ మందులు? నీకు కూడా మందు పెట్టారంట కదా నీ తలకి? పెట్టారంట. తండ్రి కూడా మేడం ఎప్పుడు పొద్దున్న లేస్తే అటువంటి చూపించుకొని తీసుకొని వచ్చింది. వాళ్ళ తండ్రి ఇద్దరికి చేసాడు. ఆయన నాకేమో పడి ఉండేటట్టు, ఆయనేమో ఈయన కూడా ఆయన మాట సరిగ్గా వినక పైసలు కూడా. మందులు ఎవరు పెట్టారు? ఫస్ట్ ఏమో ఇద్దరికి వీళ్ళ నాన్న చేశారు. తండ్రి చచ్చిపోయాడు, వదలమ్మా. పంపాం మేడం. వీళ్ళ పెద్దమ్మలు తీసుకెళ్ళారు కమలానగర్ లో ఉండేటట్టు. మళ్ళీ ఈయన అన్నంలో కలిపెట్టాడు. మళ్ళీ నేను నా పిల్లలేమో చచ్చిపోవాలి, ఈయన వాళ్ళందరేమో బాగుండాలి. నాకు చేసిన ఎఫెక్టే పిల్లలకు కూడా ఇదైంది మేడం. కమలానగర్ లో ఉన్నప్పుడు పెట్టలే నువ్వు బోలా తెచ్చి పెట్టలే? సరే పెట్టాను, అయిపోయింది. ఇప్పుడు ఏంది? నువ్వే ఒప్పుకుంటున్నావు. నేను ఒప్పుకోవట్లేదమ్మా. కాదు ఇప్పుడే కదా అన్నయ్య అన్ని రికార్డ్ అవుతుంది. మాట్లాడిందన్ని పెట్టాను, అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నీ బాధ్యత ఏంటి అని మేము చెప్తాం. మరి అది నా పరిస్థితి ఏంది? ఇప్పుడు అదే నీ బాధ్యత. నేను ఇప్పుడు చెప్తాను. నా పిల్లలు కావాలి కదా, అది కరెక్ట్. ఇప్పుడు నువ్వు అడిగిన మాట 100% కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నా ఉంటా కదా, అది మాత్రం లేదమ్మా. లేదా? నీ తండ్రి చచ్చిపోయి సావన్న దినమన్న వెళ్ళి పగతాలికి ఎవడన్నా ఈ కాంపౌండ్ వాళ్ళు కడతాడా? కాపురం చేస్తే బాత్రూమ్ తలుపు ఎట్లా నువ్వు? పెళ్ళైన కాడి నుంచి పిల్లకి ఏ పిల్లలకు గాని తల్లికి గాని ఏమి తీసిచ్చావు? కనీసం పిల్లలకు కూడా పెళ్ళాని కంటే తీసేది మేడం. పండగకైనా బాబానికైనా పిల్లలకి కనీసం కొత్త గౌను కొత్త సొక్కాన తేవాలి కదా. అప్పుడు బాధ్యత నాది కాదమ్మా. పెద్దవాడు అన్నాడు ఇంట్లో. ఎవరు? అయ్యా. ఇంకొచ్చి వాడికి ఈటం వరకే డబ్బులు ఎప్పుడైనా అమ్మాయికే ఇచ్చేసేది. అదిగో మళ్ళీ పచ్చి పడ్డా. సాగుకు వచ్చిన వాళ్ళు 10 మంది చెప్పారుగా ఆ రోజు. ఏమన్నా తెలుసా? నా కూతురు కేరే పెళ్లి చేసి అప్పుడు చూసుకోరా. మరి అవును, మొదలుపెట్టి 3 ఏళ్ళు అయ్యింది. నువ్వు ఉంచుకున్న దాన్ని చూసి కూతురికి ఏరే పెళ్లి చేసి అప్పుడు చూసుకోరా. సరే నీ మాటకి నువ్వు 3 ఏళ్ళు అయ్యింది మేడం వదిలిపెట్టి. పంచాయతీకి వచ్చారుగా పక్కన వాళ్ళు. మరి నీ అన్నలు పెద్దమ్మా,
నీ పెద్దమ్మ నీ అన్నలు అండు సరే, వాళ్ళు వదిలేసేయ్. చెప్పేది నువ్వు. నువ్వు నేను చుట్టాల సంగతి వదిలేసేయ్. నేను చెప్పేది చుట్టాల విను. సంగతి వద్దు. మరి సరే, పక్కన ఇంట్లో ఉన్నాడు. అది వదిలే, ఇప్పుడు మనకు అదంతా అనవసరం. అంతే కదమ్మా, రోజు సాయంత్రం టప్పుడు అయితే పని చేసి అలసిపోతా కాబట్టి ముందైతే తాగుతాను. ముందు నువ్వు దాన్ని ఎడవాలి అంతే. అది మనం చూద్దాం. కావాలంటే ఇప్పుడు పోలీసు నాడు పెట్టుకొని ఇప్పుడు ఇంటికి నువ్వు కాపలా తాత అంటున్నావు కదా, నిజంగానే అమ్మాయి ఉందా నీకు? లేదు. వాళ్ళు అలా అంటున్నారు కదా. ఉంది. లేదా? కావాలంటే ప్రూఫ్ చూపిమాను. పిల్లల మీద ప్రమాణకం చేసి చెప్పు. పిల్లల మీద ఒట్టు. ఈయన మూడా? నా ఈయన నా పిల్ల కొడుకు మీద పుట్టిన ఒట్టు, కానించి నా మేడం. పెద్ద కొడుకు మీద ఒట్టు. ఖచ్చితంగా ఉంది. పిల్ల పుట్టిన కానించి అది సరే. ఇంటికే ఒక్క తీసుకొస్తున్నారు. నిమిషం ఉండు బాబు. ఇంటికే నేను తీసుకొస్తున్నాడు. ఒకే ఒక మాట చెప్పనండి, మీరు కళ్ళారా చూడాలి, మీరు చూడలేదు. ఊర వాళ్ళు చెప్పేది చెప్తారండి. ఇప్పుడు ఆ ఏం లేదు మేడం, దాని ఉంది. కళ్ళు ఎదురుగున ఫోన్ ఏం చేసుకొని కావాలి నీకు? వెళ్ళిపోతాడు మేడం. ఉంది, దాన్ని చూసుకొనే మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఎవరు వాళ్ళు చెప్పు అంతే. నీకు కళ్ళు ఎదురుగా ఫోన్ మీరే చెప్పండి. మరి ఏం కావాలి నీకు? ఏం చేస్తారో చెప్పమనండి ఈయనతో మరి. కలిసి ఉండాలా లేదా, అది నాకు కావాలి. ఇందా చెప్పాను కదా మేడం, అది కావాలి కదా. మేమున్న దగ్గరకు వచ్చి ఉండాలి. ఆయన దగ్గర అతన్ని నేను మాట్లాడతాను, లాయర్ గారు మాట్లాడతాను అన్నాను. హలో. లాయర్ గారు, డాక్టర్ గారు రండి. సార్, వేణుగోపాల్ గురించి చెప్పండి. వేణుగోపాల్ గురించి చెప్పేదానికంటే అతను తాగుడు గురించి ఎక్కువ చెప్పాలి. రోజు సాయంత్రం తాగుతుంటా. లేలే, నీ గురించి ఒకటి వేణు, నువ్వు మంచివాడివే, కానీ నీ మంచితనం గురించి చెప్పాలి అంటే నీ తాగుడు దాన్ని డిస్క్రైబ్ చేయడానికి అడ్డుపడుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని కూడా పటాపంచలు చేసేస్తుంది అనమాట తాగుడు. ఏమీ కనిపించదు, చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా తాగుడే కనిపిస్తుంది. ఎందుకంటే మాటకే విలువ లేనప్పుడు, ఆలోచనకే విలువ లేనప్పుడు, తాగుడు నిన్ను ఆ విధంగా కంప్లీట్గా కాంకర్ చేసినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నీ తాగుడు అన్నది తీసేస్తే నీ గురించి మాట్లాడగలం, కానీ నీ తాగుడు అన్నది నీ కళ్ళెదురుగుంటా ఉన్నప్పుడు నీ గురించి మాట్లాడటం అవ్వదు. అయితే వేణుగోపాల్ ఇప్పుడు ఇంతకుముందు నేను అతని వ్యక్తిత్వం గురించి చెప్తే మేడం, చెడ్డవాడు కాదు, కానీ అతని వరకు మాత్రం అతను ఎవరికి సమస్యలు క్రియేట్ చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, కానీ అందరూ మాత్రం నాకు సమస్యలు క్రియేట్ చేస్తారనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇది ఏంటంటే దీన్ని స్వార్థం అంటారా ఏమంటారా అన్నది పక్కన పెట్టేసేది. దీనివలన ఏమవుతాయి అంటే కనుక ఇటువంటి ఆలోచన శైలి వల్ల అతను ముందుకెళ్ళడు, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే బాధ్యతలు అన్నవి టోటల్గా విస్మరించబడతాయి. ఆ బాధ్యతలు టోటల్గా విస్మరించేటప్పుడు అతను అహం దెబ్బతింటది. ఎందుకు? ఒక బాధ్యత లేనటువంటి మగవాడికి కుటుంబం కానీ, భార్య కానీ, చుట్టుపక్కల సమాజం కానీ గౌరవం ఇవ్వదు. అతను చేసేటటువంటి తప్పులు అతను గుర్తుకు రావు, కానీ అతను బాధ్యతలు వహించకపోవటం అతను గుర్తుకు రావు, కానీ మీరు మాత్రం మర్యాదగా చూడట్లేదు, మీరు సరైనటువంటి పద్ధతిలో అతన్ని వ్యవహరించట్లేదు అనేటటువంటిది మాత్రం అతనికి బాగా గుర్తుంటుంది. ఇంతకాలం మీ పెళ్లిలో పట్టుమని 10 రోజులన్నా కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నారా అని అడుగుతాం. అంటే తీసుకున్నాను అని అంటారు, కానీ మేము అడిగేటటువంటిది ఏంటంటే ఒక ఖచ్చితమైనటువంటిది, ఒక కంటిన్యూస్ దీర్ఘకాలికమైనటువంటి బాధ్యతను మీరు తీసుకున్నారా అనేటటువంటి అంశం దగ్గర మాత్రం మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే కనుక మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలే మీకు గుర్తుండటం వల్ల. అంటే ఈరోజు సాయంత్రం అయ్యేటప్పటికి నాకు ఒక బాటిల్ ఎలా వస్తుంది, ఆ బాటిల్ నేను తాగాలి అంటే కనుక దానికి కావాల్సినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనే ఆలోచన ఉదయం కోడి కూయక ముందు నుంచే మొదలవుతే కనుక సాయంత్రం అయ్యేటప్పటికి అతనికి ఇంకేమీ గుర్తుండదు. పిల్లల క్లాసు గుర్తుండదు, వాళ్ళ వయసు గుర్తుండదు, భార్య ఎలా సస్తుందో కూడా గుర్తుండదు. అంటే తప్పు ఎవరిది? మందుదా మనిషిదా? ఇది ఖచ్చితంగా మనిషిదే. ఎందుకంటే మందు కంటే మనిషే ముందు పుట్టాడు. మందు మనం కావాలి అని అనుకుంటేనే మందు మనల్ని ఇచ్చేస్తుంది, కానీ మనం వద్దు అనుకుంటే కనుక దాన్ని దూరం పెట్టచ్చు. ఇది ఎందుకు దూరం పెట్టచ్చు అనే మాట అంటున్నాను ఏంటంటే అమ్మా, ఖచ్చితమైనటువంటి నిర్ణయం, బాధ్యత ఉంది, ఒక లెక్క ఉంది నా జీవితానికి అనుకునేటటువంటి మనుషులు ఒక దృక్పథంతో తాగుడిని దూరం పెడతారు. కానీ ఇతనికి అటువంటి అవకాశం వచ్చినా కూడా అతను దూరం పెట్టలేకపోయాడు. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్యల్లో ఏంటంటే నాకు ఉండేటటువంటి భయం, ఈరోజు నాకు పిల్లలు కావాలి, నాకు భార్య కావాలి అని అతను అక్కడ కూర్చుంటున్నాడు, కానీ దాని వెనకాతలు ఉండేటటువంటి దృక్పథం మాత్రం, అంటే ఆ పట్టుదలమైనటువంటి ఆలోచన శైలి మాత్రం నాకు కనిపించట్లేదు.
సో ఈ రోజు అతను ముందుకొచ్చి నేను మారుతాను అంటే కనుక అయ్యో ఒక తండ్రి పిల్లల్ని కోరుకుంటున్నాడు, ఒక తండ్రి భార్యను కోరుకుంటున్నాడు అనేటటువంటి జాలితో అతనికి వాళ్ళని అప్పచెప్పాలా, లేదంటే ఇతని క్యారెక్టర్ మారకపోవటం వల్ల రేపు వాళ్ళు ఇంకా నరకంలోకి వెళ్ళిపోతారు అనేటటువంటి భయంతో వాళ్ళని దూరం పెట్టాలా అనేటటువంటి చిక్కుముడి సమస్యకి ఈరోజు మనం పరిష్కారం చెప్పాలి. అయితే మేడం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈరోజు అతను ఏకాకి అయిపోయాడా, ఏకాకి కాబోతున్నాడా, అతని పక్కన ఎవరు లేరు మనుషులు. అంటే ఇటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితి రాకముందే మన కనువిప్పు కలగాలి. అంటే మీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఎప్పుడు జీవితంలో సుఖపడదాం, పక్క వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అనేటటువంటి ఆలోచన శైలి ఏదైతే ఉందో అది రేపొద్దున మీకే ఊరితాడయి కూర్చుంటుంది. ఇక్కడ ఎంత కాదు అనుకున్నా కూడా 2 చేతులు కలవకపోతే చప్పట్లు రావమ్మా. తప్పు మీ సైడ్ కూడా ఉంది. అతను ఆ పరిస్థితిలో ఉన్నాడు అంటే ఏంటంటే అంత బాధ్యతారహితంగా, అంత వ్యసనాలకి బానిస అయిపోయాడు అంటే కనుక ఒక మనిషి ఎంత కాదనుకున్నా కూడా ఇంట్లో ఉన్న ఆడది కూడా ఒక కారణం. ఏ విధంగా అంటే కనుక నేను చెప్తా, ఇది ఒక మహాసముద్రం, ఇతనికి బాధ్యతలు లేవు, ఇతను ఎవరు చెప్పిన మాట విండు, అతని కోరికలు అతను తీర్చుకుంటూ వెళ్ళిపోతాడు కానీ వెనక ముందు ఏమీ చూసుకోడు. ఇటువంటి వ్యక్తితో ఒక ఆడది వేగాలి అంటే కనుక, అతన్ని మార్చుకోవాలి అంటే కనుక ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఒక నమ్మకం కావాలి తనకి. అయితే దీనికి ఇక్కడ ఉండేటటువంటి సమస్యకి ఇంకో పెద్ద కారణం ఏంటంటే మీ యొక్క మూఢనమ్మకాలు, మూఢాచారాలు. నేను చెప్పేటటువంటిది ఏంటన్నమ్మా, దయచేసి వినండి. ఈ బ్లాక్ మ్యాజిక్లు కానీ, ఈ చెట్టు మందులు కానీ, ఈ పుట్ట మందులు కానీ దయచేసి సైన్స్ పరంగా ఇవి ఉండవు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎందుకు నేను ఇంత ఇంపార్టెంట్ చెప్తున్నాను అంటే కనుక మన సమస్య ఉంటే కనుక మన కళ్ళెదురుగుంటా కనిపిస్తుంది, మనకు వినిపిస్తుంది, మనకు ఆలోచన కలగజేస్తుంది. ఇప్పుడు మీరు కనిపించినటువంటి ఒక సమస్యను తీసుకొచ్చి దానికి వీళ్ళిద్దరు సంసారంతో ముడిపడితే బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా ఈ సమస్యకి పరిష్కారం రాదం. ఎందుకంటే ఒక మత్తు మందు ఏదో కలిపేశారు, దానివల్ల మా అమ్మాయి వీక్ అయిపోయిందంటే మీ అమ్మాయి దానివల్ల వీక్ అయిపోయింది. ఆ మత్తు మందు కంటే పెద్ద మందు వల్లే ఆ అమ్మాయి వీక్ అయిపోయింది. ఏంటంటే అది ఒక మానసిక పరమైనటువంటి క్షోభ వల్ల ఆ అమ్మాయి అలా బక్క చిక్కిపోయింది. ఏం లేదు సార్. అంటే వినమ్మా, విను, నువ్వు ఇందాక మీ ఇద్దరు చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా కోపం వచ్చింది. ఏవో ఇవి తీసుకొచ్చి ఇవి కలిపేస్తున్నారు, దానివల్ల నేను ఇలా అయిపోయాను అంటున్నావు. ఇది మెంటల్ అమ్మ, ఇది పిచ్చి. దీనికి పరిష్కారం లేదండి, దీన్ని డాక్టర్లు కూడా పరిష్కరించలేదు అనేటటువంటి మాట దగ్గర నాకు చాలా కోపం వచ్చింది. మీరు ఏం చదువుకున్నారు కాబట్టి మీరు ఒక డాక్టర్ కూడా పరిష్కరించలేనటువంటి ఒక మందు తీసుకొచ్చి చూపెడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే కనుక మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆ మందు ఈ మందు కాదు, అతను తాగే మందు. దాన్ని మాన్పించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఈ చెత్తకారి మాటలు వద్దమ్మా, ఇవి పనికిరానటువంటి మాటలు. ఈ మూఢనమ్మకాల వల్ల ఏమవుతుంది అంటే కనుక మనుషులు ఇంకా చితికిపోతున్నారు. మనకు ఉండేటటువంటి బాధ్యతలు ఏమంటే ఉన్నాయో అవి విస్మరిస్తున్నాము. సమస్యకి పరిష్కారం ఎత్తకుండానే ఎక్కడి నుంచో ఏదో ఊడు పడుతుంది అని చెప్పి మంత్రాలు తంత్రాలు నమ్ముతున్నాం. ఈ ప్రపంచం నుంచి బయటకు రండి అని చెప్పడానికే నా ఉద్దేశం. అర్థమవుతుంది కదమ్మా? ముందు ఆయన తాగడం మానిపించడానికి నువ్వు పరిష్కారం అడుగు, నేను చెప్తా. ట్రీట్మెంట్ ఇవ్వండి మేడం, అక్కడ ఉంటే అవన్నీ మానడు. ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. దానికి కౌన్సిలింగ్ కానీ లేకపోతే మందుల పరంగా కానీ ఆ తాగుడు అంటే కనుక అతను అసహ్యం పుట్టేటటువంటి పద్ధతిలో ట్రీట్మెంట్ అయితే ఉంది. కానీ అతను ఏ క్షణాన ఆ ట్రీట్మెంట్ తీసుకుంటాడో తీసుకోవడో మనకు అందరికీ తెలియదు కాబట్టి పక్క నుండి బాధ్యత నిర్వర్తించవలసింది కూడా నువ్వే. సో ఆ ధైర్యాన్ని నువ్వు తెచ్చుకో. అతను పక్కన కూర్చుని అతను నమ్మకంగా భర్తగా అతనికి గౌరవం పక్కనుండు, ప్రేమించు, మానేస్తాడు. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ ఉంటేనే పెళ్ళి, లేదంటే ఏముంది? మేడం అసలు వీళ్ళ కేసులో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మందులు ఏంటో అర్థం కావట్లేదు. మీరు మీ అల్లుడి పట్ల యూజ్ చేసే భాష ఏంటో కూడా అంతకంటే మాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ కంప్లైంట్ లాంటిది ఇచ్చారు వీళ్ళు 2014లో. ఆ కంప్లైంట్ కనుక బుక్ అయింటే మీ మీద చాలా సీరియస్ సెక్షనే పడేది. కానీ అది వాళ్ళు పాపం ఏం చేయలేదు అని అంటే కేవలం మీ మీద ఉన్న జాలో లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకుంటారని ఒక నమ్మకంతో ఏమో మాత్రం తెలియదు.
ఇక్కడ కంప్లైంట్ మాత్రం స్టిల్ అది ఉన్నట్టే ఉంది. ఏ క్షణానైనా కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఏదైనా చేస్తే దీని మీద కేసు మాత్రం ఎఫ్ఐఆర్ బుక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక్కటి చెప్పాలమ్మా, మందు అనేది మీరు మాట్లాడారు కదా, అది కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అది కూడా ఒక సైకలాజికల్ డిజార్డర్ ఏనమ్మా. ఎందుకంటే అది దాని మూలాన నా సంసారం ఇలా అయింది, దాని మూలాన మాకు ఈ కష్టాలు వస్తున్నాయి అని అంటే కోర్టులో ఎక్కడ చెప్పినా కూడా ఇందాక మీరు అవి చూపిస్తే ఒక కరెక్ట్ ఎవిడెన్స్ లాగా ఉండవు. కానీ అతను కొట్టింది లేకపోతే తాగింది అవి చెప్పడం మూలాన కరెక్ట్ అందుకోసం మీరు బాధపడుతున్నారేమో అని చెప్పి ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సొసైటీలో ఇంకా ఆ మందు అలాంటివి పెట్టి తల మీద మందు పెట్టారు, కడుపులో మందు పెట్టారు, స్టిల్ నా కడుపులో మందు ఉంది అంటే ఆ అమ్మాయి ఒక సర్కిల్ గీసేసుకుని అందులోనే ఉంటాము, అతను మారిపోయి వచ్చి మీతో కాపురం చెయ్యాలి అని అంటే అది కుదరదమ్మా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేడం, ఆ పిల్లలు లేకపోవడము, పిల్లలు భార్య లేకపోవడం మూలాన మీరు తాగుతున్నారు అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మార్చేస్తే మీరు బాగా ఉంటే ఆ అమ్మాయి మీతో వచ్చి కాపురం చేయడానికైతే రెడీగా ఉంది. దానికి మీరు కొన్ని కండిషన్స్ పెడితే ఆ అమ్మాయి కూడా కొన్ని కండిషన్స్ ఒప్పుకుని మీతో కలిసి ఉండడానికి ఏదన్నా ఉంటే మనం ప్రయత్నం చేయొచ్చు. ఒక ట్రీట్మెంట్ లాంటిది ఇప్పిస్తే మీ అమ్మాయికి అన్ని రాయించి అక్కడ పంపించడం మూలాన ఆ అమ్మాయికి కూడా ఒక ధైర్యం అనేది ఉంటుంది. మనం అట్లా చేయడానికి మీకు అందరికి మీరందరూ ఒప్పుకుంటున్నట్టే కదా. ఆయన దగ్గర అక్కడ ఉండే చోటు మాత్రం వెళ్ళాం మేడం. ఆయన వచ్చి ఇక్కడ వేరే సపరేట్ మా ఇంటి దగ్గర అక్కడ వేరే సపరేట్ రూమ్ తీసుకొని అక్కడ ఉండాలి. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేసి మంచిగా చదివించాలి. పద్ధతిగా ఉండాలంటే నువ్వు ట్రీట్మెంట్కి ఆయనకి హెల్ప్ చెయ్యాలి. చేస్తావా? ఆయన వస్తా మేడం. ఆయన వస్తే లేదు, నువ్వే తీసుకెళ్ళాలి చిన్న పిల్లలాగా. ఇప్పుడు నీ మూడో కొడుకు ఉన్నాడు కదా, నీ మూడో కొడుకుకి ఎలాగ భోజనం పెడతావా అలాగే ఆయనకి పెట్టాలి. చేస్తావా? అది నీ బాధ్యత. అది నీ బాధ్యత. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటావా? నువ్వు తాగుడు ఫుల్ మానేసి నీ పిల్లలతో నీ భార్యతో సుఖంగా ఉండాలి. అలాగే చేస్తావా? నిజంగా చేస్తావా? నీకు ఎలాగ నమ్మకం, నాకు ఎలాగ నమ్మకం రావాలి చెప్పు. అంట కదమ్మా, మా తమ్ముడు పెళ్లి అయిపోయింది నాకు ఆడుంటే, మా తమ్ముడు పెళ్లి తాగుతావా? లేదు, మా తమ్ముడు పెళ్లి అయిపోయింది నాకు ఆడున్నాము. ఆడైపోయినాక మా తమ్ముడు పెళ్లి చేసేసిన తర్వాత వాడికి వదిలిపేసి ఇప్పుడే చేయండి. నెక్స్ట్ మంత్ చూడండి మీ తమ్ముడికి ఒక ఇప్పుడు కాలు ఇరిగిపోయింది కదా. మీ అక్క ఉంది కదమ్మా, చూసుకుంటది. ఏడమ్మా ఆ పిల్ల పొద్దున్న లేచి ఇళ్ళలో పనికి పోతుంది రోజు. లేదు మేడం, చిన్న పిల్లాడు అప్పుడు ఆంచి పెళ్లి అయ్యేటప్పుడు 10 ఏళ్ళ పిల్లాడు అప్పుడు ఆంచి చూసింది అమ్మాయి. ఉన్నా కూడా చూసినా ఈ ఏళ్ళ కాడ పెట్టుకొని చూస్తారు. ఒక్క నిమిషం తల్లి, నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, అటువైపు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఇక్కడికి ఎటువంటి బాధ్యత నిర్వర్తించలేదు కాబట్టి అక్కడ సమస్యలు పక్కన పెట్టు, వీళ్ళ సమస్యలు తీర్చు. తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది, ఏడకు పోయి ఉంటా సార్. సరే వీళ్ళు చెప్పినట్టు ఏడకు పోయి ఉంటారు. ఆడ కూలి ఇచ్చేది 500. అదే ఆడుంటే బాగా దొరికింది. పని చేస్తాను డబ్బులు దొరుకుతాయి అన్నాడు. మరి ఇన్ని రోజుల నుంచి సంపాదించిన డబ్బు అంతా ఎక్కడ పెట్టాడు? సరే పావలా వచ్చినా పర్లేదు, ఇల్లు అక్కడ పర్వాలేదు. సరే పావలా లేదు, 10 పైసలు వచ్చినా కూడా పర్వాలేదు, ఆ అమ్మాయితోనే ఉంటు. ఏంటండి ఇక్కడ రూమ్ తీసుకొని పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిపియాలి. చేసిన కష్టము భార్యకి తెచ్చియాలి. చెరో కష్టం చేసుకొని కరెక్టే బతకండి. ఇప్పుడు రేపు నుంచి డాక్టర్ రాసిస్తారు, ఆ ట్రీట్మెంట్కి వెళ్ళిపో, తీసుకెళ్ళమా. ఇప్పుడు ఎలాగో నువ్వు ఆయనతో కాపురం చేస్తావు కాబట్టి ఆ డబ్బు ఉందో లేదో అదంతా మనకు అనవసరం. ఇప్పుడు నువ్వు ఆయనతో ఉండు సుఖంగా. ఆయన తాగుడు మానిపోయి 3 కొడుకు, ఇప్పుడు 2 కొడుకులు ఉన్నాడు కదా, ఇంకొక ఈయన నీకు పెద్ద కొడుకు, నువ్వే సాకాలి. 4 పిల్లలు అనుకో. ఆయన తాగడం మానిపోయి పనికి పంపించి 500 తీసుకొస్తే 100 ఆయనకి ఇవ్వు, 400 నువ్వు పెట్టుకో. సరేనా? రాసి ఇవ్వనా? మరి ఆ స్థలం కూడా ఎవరు ఈయన అమ్ముకోకుండా మళ్ళీ ఒకళ్ళకి ముందే సగం స్థలం అమ్ముకున్నాడు సార్. మళ్ళీ ఇక్కడున్న స్థలం ఆంధ్రాలో ఉన్న స్థలం ఎవరికి అమ్ముకోకుండా ఆ కాగితాలు కాదండి. ఆ స్థలము వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉందిట. అది ఇంకా పంపకాలు ఎవరు పెట్టారు? అప్పులు లేవు మేడం. ఆయన అప్పులు అంటే ఏం అప్పులు లేవు. సగం ఒక 100 గజాలు లేదు సార్, 100 గజాలు ఈయన తాగుడికే అమ్ముకున్నాడు. వీళ్ళు పెదనాన్న కొడుకులు ఉన్నారు. సగం స్థలము వీళ్ళు అమ్ముకున్నారు. మీరు ఆ స్థలం ఎందుకు అమ్ముకున్నారని మా అమ్మ అడిగితే ఒకసారి పిల్లలు పుడుతున్నారు కదా అయ్యా నీకు
ఆ స్థలం ఎందుకు అమ్ముకున్నావు అంటే నా ఇష్టము నా స్థలం నా ఇష్టం నేను అమ్ముకుంటాను అన్నాడు. అయిపోతే అంతే అన్నీ అయిపోయింది. అన్నాడు సార్ మరి ఇంటికాడ ఆంధ్రాలో అబద్ధం చెప్తావో నిజం చెప్తావో నాకు తెలీదు. లేదమ్మా అది అప్పుడు మేడం పిల్లలు పెద్ద బాబుకి 4 years వచ్చాక స్కూల్లో జాయిన్ చేయమంటే ఆయన 30 రోజులకు వెళ్తాడు కదా, పనికి వెళ్తాడు కదా, రోజు నీకు 500 తీసుకొస్తాడు కదా, 400 నీ చేతిలో ఉంటుంది కదా, దాంట్లో కట్టి పెట్టుకో. 70,000 అప్పు ఉందంట, అది ఎలాగో అలాగో కొంచెం కట్టేసి నువ్వు నీ స్థలం తీసుకో, అంతే, నీ మీద రాసుకో. ఎక్కడ స్థలం ఆంధ్రాలో ఉండదా? ఇక్కడ ఏ స్థలం ఉన్నదమ్మా? ఏ స్థలం అయ్యా? ఆంధ్రాలో మేడం, కొద్దిగా ఆంధ్రాలో 200 గజాలు ఆంధ్రాలో ఉంది మేడం. 200 గజాలు లేదా 200 గజాలు లేదు, నువ్వు తెచ్చిపెట్టేవేంది? ఇప్పుడు నీకు తెలియకుండా వాళ్ళు స్థలం అమ్మరు, అలాగా రాసిస్తారు, నువ్వు వెళ్ళి రిజిస్టర్ చేసుకో. ఇప్పుడు మా ఆయనకి ఇలాంటి చోట ఇలాంటి జాగాలో స్థలం ఉంది, ఇప్పుడు 200 గజాలు ఉంది, ఒకవేళ ఆయన అమ్ముతాను అంటే కూడా మా దగ్గర చెప్పిన తర్వాతే అమ్మాలి అని రిజిస్టర్ చేసుకో. ఆ పత్రం నువ్వు పెట్టుకో, అప్పుడు ఏమి చేయలేదు. ఆ స్థలము ఇప్పుడు రిజిస్టర్ చేపించుకోవాలి. రిజిస్టర్ కాదమ్మా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎక్కడైతే ఆ స్థలం ఉందో అక్కడ మీరు లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత ఆంధ్రాలో ఎక్కడైతే ఉందని అన్నారో అక్కడ ఒక పబ్లిక్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. ఈ స్థలము మాది, దీనికి ఇది నెంబర్ ఉంది, దీని మీద ఎవరు కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ ఎటువంటి లావాదేవీలు జరపకండి అని అక్కడ ఒక లాయర్ తోటి ఒక చిన్న పబ్లిక్ నోటీస్ లాంటిది ఇప్పిస్తే ఇంకా ఎవ్వరు కూడా ఆ ల్యాండ్ని కొనరు, కొన్నా కూడా అది చెల్లదు. అమ్మలేరు. అది ఒకటి చేసుకోండి. ఇక్కడ మీరు మేడం వనస్థలిపురంలో ఇల్లు తీసుకుంటుంది ఆవిడ, తీసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి కలిసి ఉండేటట్టు అని. ఏమ్మా, ట్రీట్మెంట్ కి కూడా నువ్వు సపోర్ట్ చేస్తావు. నువ్వు ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేస్తేనే ఆయన బాగుపడతాడు. ఏదో ఇంకొక సంబంధం ఉంది అంటున్నారు, అదంతా ఏం లేదని అని అది కూడా పాస్ట్ బిహేవియర్ ఏమి కంటిన్యూ చేయను అని చెప్పి రాస్తాడు. ఎట్టి పరిస్థితి ఆమె ఎవరైనా ఉందని అన్నారనుకోమా, ఆమె మీద కంప్లైంట్ ఇవ్వు, అప్పుడు సరిపోతుంది. తప్పే లేదు.